నోయిడాలో ఒక టెక్కీ అర్థాంతర మరణం విషాదాన్ని నింపింది. పొగమంచు ప్రమాదానికి కారణమైతే కాకిల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నోయిడాలో జరిగిన విషాదకర ఘటనలో 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. సెక్టార్ 150లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద నీటితో నిండిన బేస్మెంట్లోకి కారు దూసుకువెళ్లడంతో నోయిడాకు చెందిన యువటెకి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే తాను కారులో చిక్కుకుపోయానని గ్రహించిన యువకుడు తన తండ్రికి ఫోన్ చేసి సహాయం కోరాడు. తండ్రి రెస్క్యూ బృందాలు సమయానికి అక్కడికి చేరుకున్నప్పటికీ అతన్ని కాపాడలేకపోయారు. మృతుడిని యువరాజ్ మెహతాగా గుర్తించారు. ఆయన గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున పొగమంచు కమ్ముకున్న నోయిడా రోడ్డుపై కారు నడుపుతున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న డ్రైన్ గోడను ఢీకొట్టి కారు లోపలికి దూసుకెళ్లింది. తెరిచి ఉన్న డ్రైన్ లో కారు పడిపోవడంతో యువరాజ్ దాదాపు 2 గంటల పాటు వాహనంలోనే చిక్కుకుపోయి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. నా కొడుకు కారులో చిక్కుకున్న సమయంలోనే నాకు ఫోన్ చేశాడు. నాన్న, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, కారు డ్రైన్ లో పడిపోయింది అని చెప్పాడు అని యువరాజ్ తండ్రి రాజ్ కుమార్ మెహతా తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన రెస్క్యూ బృందాలు సమయానికి వచ్చినప్పటికీ ఈతగాడు లేకపోవడం వల్ల తమ కుమారుడు ప్రాణాలు కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి వచ్చారు, కానీ వారి వద్ద ఈతగాడు లేడు. నీరు చాలా లోతుగా ఉంది. ఇక ఈతగాడు ఉంటే నా కొడుకును చేరుకుని కాపాడేవారు అని ఆయన అన్నారు.